జీఎస్టీ తగ్గింపుతో కూటమి ప్రభుత్వం నిర్మాణ రంగానికి భవన నిర్మాణ కార్మికులకు మేలు చేసిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసిరెడ్డి సుభాష్ అన్నారు. అవనిగడ్డ రెవెన్యూ హాల్లో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సుభాష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని తగ్గించుకుని భవన నిర్మాణ వ్యయం తగ్గించాయన్నారు. సిమెంటుపై 10%, వెదురు ఫ్లోరింగ్పై 7%, మార్బుల్స్, గ్రానైట్, ఇసుక, ఇటుకలపై 7% జీఎస్టీ తగ్గించిందని వివరించారు. అలాగే ఎక్కడ కూడా చైల్డ్ లేబర్ అనేది గుర్తించి వాళ్ళ స్కూల్కి పంపడం, అదేవిధంగా ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఎప్పటికప్పుడు వాళ్ళకి వర్క్ షాప్స్ అనేది నిర్వహించడం, అలాగే భవన నిర్మాణ కార్మికులు కూడా వస్తున్న కొత్త పరికరాల మీద పూర్తి అవగాహన రావడం కోసం వాళ్ళకి వర్క్ షాప్స్ నిర్వహించడం, అలాగే లేబర్ అడ్రస్ కూడా ఈ గవర్నమెంట్ 3 పైలట్ ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే లేబర్కి పని లేదో అక్కడ లేబర్ అడ్రస్ లో ముఖ్యంగా వారికి వర్క్ షాప్స్ నిర్వహించడంతో పాటు వారికి ఎక్కడైతే పని వేకెంట్గా ఉందో అక్కడ పనికి లేబర్ పెట్టడం వంటి కార్యక్రమాలు చేయడం కోసం లేబర్ అడ్రస్ ని 3 పైలట్ ప్రాజెక్ట్ చేసి తర్వాత 145 కాన్స్టిట్యున్సీలో కూడా ఈ లేబర్ అడ్రస్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఏది ఉన్నప్పటికీ పక్కన ఈ జిఎస్టీ రాష్ట్రంలో సూపర్ 6 ఏదైతే ఉందో మధ్య అలాగే పేద కుటుంబాలకి ఆసరాగా నిలబడడానికి తోడ్పడతాయని తెలియజేసుకుంటూ ప్రతి వ్యాపార వాణిజ్య సంస్థలకు ముందు తెలుగులో రాయమని చెప్పున్నది ఉత్తర్వులు ఉన్నాయి. కానీ వాళ్ళు మనకి తెలుగుదేశంలో ఉన్నామో లేకపోతే ఆంధ్రదేశంలో ఉన్నామో పరిస్థితి ఎక్కడెక్కడ ఏ షాపులు తెలుగుతాము. నేను అధికార పార్టీ సంపాదన చేసుకున్నప్పుడు అప్పుడు కార్మిక శాఖ మంత్రి గారితో సమావేశం ఏర్పరిచి చట్టం ప్రకారం తెలుగులో రాయకపోతే మరి జరిమానా చేసే అవకాశం ఉంది. అలా జరిమానాలు వేయించి అన్ని కోర్టులలో బట్టి తెలుగు తెలియజేసి దాంట్లో పెద్ద మార్క్స్ వాళ్ళకి నామోషం తెలుగులో రాయడానికి వాళ్ళేమో ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకోవాలి. చట్టం ప్రకారం మీరు కూడా తెలుగులో రాయాల్సిన అవసరం రాయండి అని చెప్పారు. ఆ తర్వాత మనకు అది వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. గత 5 సంవత్సరాలుగా తెలుగు విలువలేని పరిస్థితి మళ్ళా వ్యాపార వాణిజ్య సంస్థల మీద తెలుగు విలువ కల్పించాలని మంత్రి గారిని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను. అలాగే ఈ రోజు మనం ఈ కార్యక్రమం ఈ భవన నిర్మాణం సంబంధించి సిమెంట్ మీద 25 నుంచి 18% వరకు, మిగిలిన రకరకాల మెటీరియల్స్ మీద 18-12% నుంచి 5% వరకు తీసుకురావడం జరిగింది. దీనివల్ల కన్స్ట్రక్షన్ సెక్టర్ భవన నిర్మాణ రంగం అనేది కొంచెం ఊపందుకుంటుంది. దాని ద్వారా భవన నిర్మాణ కార్మికులకి మరింత ఉపాధి దొరుకుతుంది. ఎక్కువ మొత్తంలో భవన నిర్మాణం జరిగితే అది ఒక ఆర్థిక వ్యవస్థకి ఒక ఊతలాగా నిలబడి మనకి ఎక్కువ మీకు ఉపాధి కలిగి లేకపోతే సెక్టర్ మంచిగా జరుగుతున్న ఉద్దేశంతో ఈ సెక్టర్ లో కూడా చాలా వరకు మనకి స్లాబ్ అనేది తగ్గించడం జరిగింది. సో ఇదందరూ కూడా మీరందరూ గమనించగలరని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దీనికోసం చాలా అవేర్నెస్ కార్యక్రమాలు మనము జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. గత